వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి. అందరికీ నమస్తే. మనం గత వీడియోలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్కు తెల్ల రక్త కణాలకు ఉన్న సంబంధం ఏంటి, తెల్ల రక్త కణాల విచిత్ర ప్రవర్తనకి రక్తంలోకి ఎంటర్ అయిన ప్రోటీన్స్కి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పుకున్నాం. అలానే గత వీడియోలో ఈ రక్తంలోకి ఈ ప్రోటీన్స్ ఎలా చేరుతున్నాయన్న విషయం ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అన్న సూచన కూడా మనం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో అసలు ప్రోటీన్స్ కానీ రక్తంలోకి ఎలాగ రాగలుగుతూ ఉన్నాయి. మన ఆహారం తీసుకున్నప్పుడు అది కార్బోహైడ్రేట్ ఆహారం కావచ్చు, అంటే పిండి పదార్థాల ఆహారం కావచ్చు, లేదా ప్రోటీన్స్కి సంబంధించిన ఆహారం కావచ్చు, పూర్తిగా జీర్ణమయ్యి ప్రేగుల లోపల గోడల నుంచి రక్తంలోకి ఇంకుతాయి. మనం ఏ పదార్థం తిన్నా అది పూర్తిగా జీర్ణమై మాత్రమే ఇంకుతాయి. కానీ కొన్నిసార్లు పూర్తిగా జీర్ణం కాని ప్రోటీన్స్ కానీ రక్తంలోకి ఇంకటం జరుగుతుంది. ఇలాగా రక్తంలోకి డైరెక్ట్గా ఇంకటానికి ఏ ఏ పరిస్థితులు కారణమవుతాయి అని తెలుసుకునే ముందు మన ప్రేగుల్లో ఉండే ఆ వ్యవస్థ గురించి మనకు తెలియాలి. ముందు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు అర్థమైతే రక్తంలోకి ఒక ప్రోటీన్ కానీ అరిగి అరగని పదార్థం ఎలా చేరుతుంది అన్న విషయం అర్థమవుతుంది. మన రాష్ట్రానికి మధ్యలో, మన దేశానికి మధ్యలో ఎటువంటి సరుకులు రవాణా కావాలి, ఎటువంటి సరుకులు రవాణా కాకూడదు, ఎటువంటి సరుకులు బయటికి వెళ్ళొచ్చు అనే చెప్పడానికి మనకి చెక్ పోస్ట్ అనే వ్యవస్థ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ అనే వ్యవస్థ మన శరీరంలో కూడా ఉంటుంది. మన బ్రెయిన్లో ఉంటుంది, మన లంగ్స్లో ఉంటుంది, అలాగనే స్కిన్లోనూ ఉంటుంది, అలానే మన ప్రేగుల్లో కూడా ఆ వ్యవస్థ ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మనిషిలో ఈ వ్యవస్థ ప్రేగు లోపలి గోడల నుంచి రక్తనాళాల వరకు 7 లేయర్ల రూపంలో ఉంటుంది. అంటే 7 పొరల రూపంలో ఉంటుంది. ఈ పొర మనకి కళ్ళతోటి కనిపించదు. ఇది సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తేనే కనిపిస్తుంది. అంతటి సన్నని పొర, ఆ పొర కూడా 7 పొరలతోటి ఉంటుంది. ఎప్పుడైతే దీన్నే ఇంటెస్టైనల్ బ్యారియర్ అని అంటాం, అంటే ప్రేగు లోపల ఉండే చెక్ పోస్ట్ని ఇంటెస్టైనల్ బ్యారియర్ అనే పేరుతోటి పిలుస్తాం. మనం ఏం తిన్నా, ప్రోటీన్ తిన్నా లేదా పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ తిన్నా అరిగిన తర్వాత ఈ 7 లేయర్ల గుండా ఏది వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదు అనేది ఫిల్టర్ చేసుకొని మాత్రమే రక్తంలోకి ఎంటర్ అవుతుంది. అలానే ఈ 7 లేయర్లు ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాను కూడా రక్తంలోకి రానివ్వవు. మీరు కొన్ని విషయాల్లో గమనించండి, రక్తంలో బ్యాక్టీరియా ఎక్కువ ఉందట అనే విషయం కూడా మనం వింటూ ఉంటాం పేషెంట్స్ విషయంలో. అంటే అలాగ రక్తంలోకి బ్యాక్టీరియా, ముఖ్యంగా టైఫాయిడ్ బ్యాక్టీరియా ఇలాగ ఇంకిపోతూ ఉంటుంది. అంటే ఇంటెస్టైనల్ బ్యారియర్ అనేది మన తిన్న ఆహారంలో చెడు పదార్థాలు ఉంటే బయట పెట్టేయటం, మంచి పదార్థాలు, కావలసిన పదార్థాలు ఉంటే రక్తంలోకి పంపించటం, అలాగనే బ్యాక్టీరియాను కూడా రక్తంలోకి రానివ్వకుండా చూసే బాధ్యత ఇంటెస్టైనల్ బ్యారియర్ది. ఇది 7 పొరలతో ఉంటుంది. ఇది చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇంటెస్టైనల్ బ్యారియర్ అనే చెక్ పోస్ట్కి ఇబ్బంది ఏర్పడిందో, ఒక గాయం అయిందో, ఒక వాపు వచ్చిందో, దానికి ఇంజురీ అయిందో, అప్పుడు ఇది తన పనితనం కోల్పోతుంది. ఇక అరగని పదార్థాలన్నీ రక్తంలోకి రావటం, లేకపోతే బ్యాక్టీరియా రక్తంలోకి రావటం జరుగుతుంది. ఈ ఇంటెస్టైనల్ బ్యారియర్కి ఏ కారణాల మూలాన ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది అని అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వీడియోని మిస్ కాకండి మీరు. ఎప్పుడైతే ఈ 7 లేయర్లలో ఏ లేయర్ దెబ్బతింటే ఎటువంటి పదార్థం లోపలికి వెళ్తుంది అని అనేది ప్రతి లేయరు సెలెక్టివ్గా ఉంటుంది. ఒకటో లేయర్ దెబ్బతింటే పలానా పదార్థం మాత్రమే లోపలికి వెళ్తుంది, రెండో లేయర్ దెబ్బతింటే పలానా పదార్థం మాత్రమే లోపలికి వెళ్తుంది. దాన్ని బట్టి మనకు వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా, అలాగనే మన ఇన్ఫెక్షన్స్ కూడా డిసైడ్ అయి ఉంటాయి.
ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మనకి ఈ ఇంటెస్టైనల్ బ్యారియర్ గురించి ఈ మాత్రం సమాచారం అర్థమైతే ఇప్పుడు నేను చెప్పే విషయం ఇంకా అర్థమవుతుంది. అలా చేరిన ఇంటెస్టైనల్ బ్యారియర్ అనేది దెబ్బతినటం వలన చేరిన ఆ ప్రోటీన్స్ దానికి ప్రతిగా తెల్ల రక్త కణాలు దాడి చేయటం, అలాంటి రూపంలో ఉండే ఇంకొక ఆర్గాన్ని కూడా దెబ్బతీయటం జరుగుతుంది. అలానే మరి ఇంటెస్టైనల్ బ్యారియర్ దెబ్బతింటే మాత్రమే ప్రోటీన్స్ చేరతాయా అని అంటే, మన శరీరంలోకి అరగని మన శరీరంలోకి సరిపడని ప్రోటీన్స్ మన శరీరంలోకి చేరే పద్ధతులు కూడా వేరేగా ఉన్నాయి. ఒక్క ప్రేగు మాత్రమే మనం అనుకోవటానికి లేదు. స్కిన్ మీద కూడా ఏదైనా సరే దెబ్బ తగిలి డైరెక్ట్గా ప్రోటీన్స్ లోపలికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. వ్యాక్సిన్స్ రూపంలో మనం ఇచ్చే వ్యాక్సినేషన్, ఆ వ్యాక్సిన్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ కూడా రక్తంలోకి డైరెక్ట్గా అరగకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే పాయిజన్స్, స్నేక్ బైట్, తేలుతోటి ఆ తేలు విషంలో ఉండే ప్రోటీన్స్ డైరెక్ట్గా రక్తంలోకి వెళ్ళిపోతాయి పూర్తిగా అరగకుండా. ఈ అరగకుండా లోపలికి వెళ్ళిన తేలు విషంలోని ప్రోటీను, పాము విషంలోని ప్రోటీను, లేదా తేనెటీగ విషంలోని ప్రోటీన్, ఏదైనా పురుగు కరిచినప్పుడు కూడా ప్రోటీన్, ఇవన్నీ కూడా ఫిల్టర్ కాకుండా డైరెక్ట్గా రక్తంలోకి చేరిపోతూ ఉంటాయి. ఇలాగా రక్తంలోకి చేరిపోయిన ప్రోటీన్కి ఎగనెస్ట్గా, దానికి వ్యతిరేకంగా రక్త కణాలలో ఉండే తెల్ల రక్త కణాల దాడిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆ ప్రోటీన్స్కి పోలి ఉండే అవయవం మీద కూడా దాడి చేస్తాయి. మనం జాగ్రత్తగా ప్రతి కేసుని పరిశీలించగలిగితే ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేసుకున్న పరిస్థితులు కానీ, అలాగనే ఒక పాము కాటో లేకపోతే తేలు కాటో, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలిన తర్వాతనో ప్రోటీన్స్ అక్కడుండే పువ్వుల్లోని పరాగరేణువుల్లోని ప్రోటీన్స్ ఇలాగా రక్తంలోకి చేరిపోతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా అటువంటి కారణాలను కనుక్కొని దానికి సంబంధించిన మెడిసిన్ని మనం వెతుక్కున్నట్లయితే మనకు వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ఖచ్చితంగా అరికట్టగలం. ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, ఆటో ఇమ్యూనిటీని అర్థం చేసుకోవటం. ఈ ఆటో ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, ఆటోఇమ్యూన్ వ్యాధులకి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఓపికగా ఉండాలి. దాన్ని ట్రీట్ చేసే డాక్టర్ కూడా ఓపికగా ఉండాలి. ఇటువంటి ఆటో ఇమ్యూనిటీ రెస్పాన్సెస్కి మనకిప్పుడు తాత్కాలికంగా కార్టిజోన్స్, స్టిరాయిడ్స్ ఉన్నాయి. దానివల్ల కొంతటు ఉపశమనం దొరుకుతుంది, కానీ అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, పర్మనెంట్గా అది రికవరీ చేయదు. దానికి తగినట్లుగా మనం హోమియోపతిలో మెడిసిన్ మనం చూసుకున్నట్లయితే, దాని మీద రీసెర్చ్ చేసి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ని మనం అరికట్టుకోగలుగుతాం. మన వీడియోల్లో కూడా, పాత వీడియోల్లో మీరు చూసే ఉంటారు, చాలా కేసెస్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కేసెస్ కూడా మనం చేసున్నాం. కాబట్టి ఈ ఆటో ఇమ్యూనిటీ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా దగ్గరలో మంచి హోమియోపతి డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు ఖచ్చితంగా మంచిగా కేసు తీసుకుంటే మీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ అయిపోతుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించి. ఈ ఇంటెస్టైనల్ బ్యారియర్ను, ఆ చెక్ పోస్ట్ని, మన ప్రేగుల్లో ఉండే చెక్ పోస్ట్ని పాడు చేసే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో ఎవరు మిస్ కాకండి. మీకు ఇప్పుడు ఈ ఇంటెస్టైన్స్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పడటం మూలాన ప్రోటీన్ లోపలికి ఏర్పడుతుంది, ఏ లేయర్స్ దెబ్బతినటం మూలాన ఆ ప్రోటీన్స్, అరగని ప్రోటీన్స్ రక్తంలోకి చేరతాయి అన్న విషయం మీకు ప్రాథమికంగా అవగాహనకు వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంటెస్టైన్స్ని పాడు చేసేవి ఆ విషయాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. నమస్తే.